ప్రస్తుతం మనం జిఎస్ఎల్ దగ్గర ఉన్నాం. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఉన్నాం. కారణం ఎందుకంటే బేసిక్గా ప్రియాంక ఇప్పుడున్న పరిస్థితులు దాదాపుగా ఆమె పరిస్థితి చాలా క్రిటికల్గా మారిన తర్వాత జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ విద్యార్థిని ఈ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలోనే చదువుతోంది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ మీద ఒక పెద్ద అభియోగం ఏంటంటే వీళ్ళెవరు పట్టించుకోలేదు అనేది. నిజంగా అసలు పట్టించుకోలేదా? సంఘటన వీళ్ళ నోటీస్కి రాలేదా? వచ్చిన తర్వాత వీళ్ళు రియాక్ట్ అయ్యారా లేదా అనే అంశాలని వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపాల్ గురునాథ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది? 3వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన ఏంటి? ఆ విద్యార్థి ఇక్కడ ఏం చదువుతోంది? పూర్తి వివరాలు డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రిన్సిపల్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే గురునాథ్ గారు. సరే, అసలు యాక్చువల్గా ప్రియాంక ఇక్కడ పీజీ చేస్తుంది. మరి అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి? ఏం జరిగింది? తారీఖు రాత్రి 10కి నాకు ఫోన్ వచ్చింది. స్వతంత్ర హాస్పిటల్, అది కూడా మా హాస్పిటలే. దాంట్లో డ్యూటీలో ఉన్న కార్డియాలజీ డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా ఈ అమ్మాయిని తీసుకుని వచ్చారు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, ఈ అమ్మాయి కండిషన్ బాగోలేదు, కోమాలో ఉంది, GCS3 ఉంది, మేము వెంటిలేట్ చేసి ఇప్పుడేమో తీసుకెళ్తున్నాం ప్రస్తుతం సిటీ స్కాన్కి, దానికి అవన్నీ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. నాకు పొద్దున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, పేషెంట్ క్రిటికల్గా ఉంది, పేషెంట్ అలా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. నేను అప్పుడు మా వైస్ ప్రిన్సిపాల్స్తో కలిసి స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళాను. నేను స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మా డ్యూటీ డాక్టర్లు, స్వతంత్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ తరుణ్ గారు, వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఐసీయూ బయట. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉన్నారు, ఆమె సిస్టర్స్ కూడా వచ్చారు, బ్రదర్ ఇన్‌లా కూడా ఉన్నారు, పోలీస్ బందోబస్తు పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు వచ్చి లోపలికి వెళ్ళి ఆయన పేషెంట్ని చూసి పేషెంట్ పేరెంట్స్తో మాట్లాడారు. కండిషన్ సీరియస్ అని చెప్పాము. అప్పుడు కాన్ఫరెన్స్ ఒకటి పెట్టాము ఐసీయూలోనే, పేరెంట్స్తోనూ పోలీస్ వారితోనూ, మా డైరెక్టర్ గారు, మా చైర్మన్ గారు, మేమంతా కూర్చుని అప్పుడు సూపరింటెండెంట్ గారు ఏమో వేణుగోపాలరావు గారు కండిషన్ ఏంటో చెప్పారు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి, ఏమేమి జరిగాయి, మేమేమేమి చేసాము, ఎంత చేసాము అవన్నీ చెప్పారు. మేము యాక్సిడెంట్ అయినప్పటి లగాయతూ కంటిన్యూస్ మెడికల్ కేర్లో మా దగ్గర ఉంది, మా హాస్పిటలే, స్వతంత్ర హాస్పిటల్ అనేది మా హాస్పిటలే, మా డాక్టర్లు అందరూ అని చెప్పి అప్పుడు డిఎస్పీ గారు పక్కనే ఉన్నారు, చెప్పారు. అప్పుడు మా చైర్మన్ గారు క్లియర్గా చెప్పారు, కండిషన్ సీరియస్ అండి, మిగతా అన్నీ చూసుకోండి అని చెప్పారు. సో బేసిక్గా ఇన్సిడెంట్ జరిగింది రాత్రి 9:30, 9:40 ఆ ప్రాంతంలో. తర్వాత ఇక్కడ హాస్పిటల్కి తరలించిన వ్యక్తి ఎవరు? ఇమీడియట్గా స్వతంత్ర హాస్పిటల్కి ఎవరు తరలించారు? అంటే బాధితులు తరలించారా? లేదు ఈ అమ్మాయితో పాటు ఉన్న మరో మెడికో హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు? మెడికో గారు ఉన్నారు సార్, ఆయనతో మీరు యూ కెన్ కాంటాక్ట్ హిమ్, ఫైండ్ హిమ్. వాళ్ళే అంటే అక్కడి నుంచి స్వతంత్ర దగ్గర అవుతుంది మాకు. జిఎస్ఎల్ దాకా తెచ్చుకురావాలంటే చాలా దూరం. స్వతంత్ర మా హాస్పిటలే కాబట్టి అక్కడికి తరలించారు సార్. సార్, మరి ఎందుకు సడన్గా హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి? షిఫ్ట్ చేయలేదు సార్, మేము చెప్పాం ఇది కండిషన్ ఇంప్రూవ్మెంట్. పేరెంట్స్కి చెప్పారు, పేరెంట్స్ ఉదయాన్నే వచ్చారు. ఉదయం కల్లా పేరెంట్స్ వచ్చారు సార్. నేను స్వతంత్ర హాస్పిటల్ పొద్దున్న వెళ్ళేసరికి పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. డాక్టర్ గారి సిస్టర్స్ ఇద్దరు, బ్రదర్లో కూడా ఉన్నారు. వాళ్ళకి కండిషన్ చెప్పాము మేము, ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు. మా చైర్మన్ గారు క్లియర్గా చెప్పారు కండిషన్ బ్యాడ్గాని. సరే, వాళ్ళేమో వాళ్ళే ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటుందో, హోప్ ఉంటుందేమో, ఇంకా ఏమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి వాళ్ళు హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళారు. మేము పేరెంట్స్ ఓకే వాళ్ళే తీసుకువెళ్ళిపోతామని చెప్పారా? లేకపోతే మీరు ఇక్కడ కండిషన్ బాగలేదు కాబట్టి బెటర్? లేదండి, మా దగ్గర లేని ఎక్విప్మెంట్ లేదు సార్. మా దగ్గర మేము చెప్పాము, వాళ్ళు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తామంటే మేము కాదనలేము కదా సార్, అది వాళ్ళ ఇష్టం. అది కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది సార్. గడిచిన ఈ 5 రోజులుగా మీ కాలేజ్ కనీసం రెస్పాండ్ కాలేదు, లేదు పోలీసులతో కంప్లైంట్ ఇవ్వడానికి కావచ్చు, పిల్లల విషయంలో రెస్పాండ్ కాలేదు. ఆ పాపని అట్లా వదిలేశారు, యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద జరిగింది కాబట్టి వదిలేశారని ఒక అపవాదం వస్తుంది. చాలా తప్పు సార్, చాలా తప్పు. నేను ఖండిస్తున్నాను. ఆ అమ్మాయి మా స్టూడెంట్, మా అమ్మాయితో సమానం. వెంటనే తీసుకెళ్ళిపోయి మా హాస్పిటల్లో ఇంజరీ తగిలిన 6 గంటల్లోనే మా హాస్పిటల్లో ఉంది.
మా హాస్పిటల్‌లో ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబులో ఆ ట్రీట్మెంట్ మేము ఇచ్చాం సార్. మా ఐసీయూస్ ఆర్ ది బెస్ట్ ఇన్ దిస్ ప్లేస్. లేని ఎక్విప్‌మెంట్ లేదు, లేని డాక్టర్ లేదు మా దగ్గర. క్రిటికల్ కేర్ డాక్టర్, న్యూరో సర్జన్ వెంటనే అటెండ్ అయ్యారు. న్యూరో సర్జనే ట్రీట్మెంట్ కండక్ట్ చేశారు. ఆయన ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను ఆయన చెప్పిందేంటంటే పేషెంట్ చాలా సివియర్‌గా ఉందని. అక్కడి నుంచి మేము పేషెంట్‌ని వదలలేదు కదా! మా ఐసీయూలోనే ఉంది పేషెంట్. మేమే చూసుకుంటున్నాం. పోలీసులొచ్చారు. పోలీసులు పర్సనల్‌గా వచ్చి పేషెంట్ చూసుకున్నాక ఇంక మేము పోలీసులకు చెప్పకపోవడం ఏంటి సార్? అంటే మరి ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ అదే మీ మీ మా కాలేజీ నుంచి మా కాలేజీ ఎందుకు నుంచి చేయలేకపోయారు? మాకు వాళ్ళే తీసుకుంటున్నారు కదా సార్! పోలీస్ డీఎస్పీ హిమ్సెల్ఫ్ ఈజ్ హ్యాండ్లింగ్ ద కేస్. ఇంకా కంప్లెయింట్ అది రాసుకునేది ఆయన పని కదా! అంటే కంప్లెయింట్ మీ పేరు మీద మేము లేదు కదా? మా పేరు మీద ఎందుకుంటుంది సార్? వై విల్ ఇట్ బి మీరు అంటే నా బేసిక్‌గా పేరు మీద కాలేజ్ ఎందుకుంటుంది సార్? మీ పేరు కాలేజీ అంటే పేరు మీద మీ ఎందుకుంటుంది? ఇప్పుడు బేసిక్‌గా కాలేజీలో మీ కాలేజీలో చదువుతున్న మా అమ్మాయి, కాలేజీ చదువుతున్న అమ్మాయి మీ సార్ కాలేజీలో యాక్సిడెంట్ పీజీ చేస్తున్న సార్ అమ్మాయి, మామూలుగా యాక్సిడెంట్ మీ కాలేజీలో పాపకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత గుడ్ మీరు అన్నీ చేశారు. మీరు అక్కడికి వెళ్లారు. ఆ హాస్పిటల్‌కి జరగాల్సిన ట్రీట్‌మెంట్‌లో మీ నిర్లక్ష్యం సార్ లేదు. డెఫినిట్‌గా మీరు అన్నీ సార్ చేశారు. ప్లీజ్ కానీ నాకండి అదే సార్ పోలీస్‌కి ఆ! సంబంధించిన ప్లీజ్ ఎఫ్ఐఆర్‌లోనే హోల్డ్ ఆన్ ఎందుకు సార్. లేట్ జరిగింది అన్నారు. ఇది లేట్ కాదు సార్. వెంటనే పోలీసులొచ్చారు. మేము ఈ కేసు మెడికల్ లీగల్ కేసు. ఇలాంటి కేసు ఏదొచ్చినా సరే మేము మెడికల్ లీగల్ కేసు వెంటనే పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ మేమే ఇస్తాం. ఇట్స్ సివియర్ మెడికల్ లీగల్ కేస్. మామూలుగా ఇక్కడ మా హాస్పిటల్‌లో జరిగితే వెంటనే రాజానగరం ఎస్ఐ, సిఐ వాళ్ళు వస్తారు. ఇంజరీని బట్టి, యాక్సిడెంట్ బట్టి, దాని సివియారిటీని బట్టి పోలీస్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్‌గా డీఎస్పీ వచ్చారు కదా సార్! మేము పోలీస్ కంప్లెయింట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మేము ఇది ఎమ్మెల్సీ కేసు రైజ్ చేశారు. చేయాలి. చేశారు. సో, యాస్ పర్ మీ హాస్పిటల్‌లో ఏదైతే రూల్స్ ఉందో ఎమ్మెల్సీ చేస్తారు కాబట్టి ఎవరైనా ఈమె ఎవరైనా కాదు ఎవరు జరిగినా కూడా మీరు ఇమ్మీడియేట్‌గా ఎమ్మెల్సీ ఇస్తారు. ఎమ్మెల్సీ ఇస్తారు కాబట్టి ఆ ప్రకారంగా వచ్చారు. తర్వాత పేరెంట్స్ ఏంటి సార్? పేరెంట్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇది వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. అంతకంటే ఏం చెప్పగలను సార్. వాళ్ళకి క్లియర్‌గా మా తరపు నుంచి మేము చెప్పాం. హోప్ అనేది లేదని. హ్మ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ ఉంటుందని అబ్బాయి గారు అడిగారు. అల్లుడు గారు. అడిగితే ఉండదని చైర్మన్ గారే డైరెక్ట్‌గా చెప్పారు. 10% ఛాన్స్ కానీ 10% కంటే ఎక్కువ ఛాన్సెస్ లేదంటే మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉన్నారక్కడ. ఆవిడేమోను ఇలా ఇంతసేపు మనం వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత మనం అప్పుడు వీళ్ళకి ఇంకా చెప్పొచ్చంటే వాళ్ళు అలాగే మేము మందులిస్తూ కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తామని వాళ్ళ డెసిషన్ సార్. హ్మ్. సార్ అంటే దీని వెనకాల ఏదైనా జరిగుంటుంది. అంటే బేసిక్‌గా ఈ అమ్మాయి చాలా అందరితో కలివిడిగా ఉంటుందని ఫ్రెండ్స్ చెప్తున్నారు. తర్వాత మీ స్టాఫ్ కూడా కొంతమంది చాలా పద్ధతిగా ఉంటుందని అట్లే వేరే ఇష్యూస్ ఏమన్నా జరుగుంటాయని మీరేమన్నా అనుకుంటున్నారా? లేదు సార్. నేను అనుకోవట్లేదు. అలాంటివన్నీ జరగవు సార్. ఇది మెడికల్ కాలేజ్ పొద్దునుంచి 24/7 డ్యూటీస్‌లో ఉంటారు. ఎవరి చదువుల్లో వాళ్ళు ఉంటారు. 3 ఏళ్లలో డిగ్రీ కంప్లీట్ కంప్లీట్ చేసుకొని చేసుకొని వెళ్ళిపోవాలి. నాలెడ్జ్ సెక్యూర్ చేసుకోవాలి. స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ పనిలోనే ఉంటారు స్టూడెంట్స్ యాజ్ అందరూ. ఎ ప్రిన్సిపల్‌గా సార్ మీ ఒక స్టూడెంట్‌గా ప్రియాంక గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో షీ ఈజ్ ఎ డీసెంట్ అండ్ గుడ్ స్టూడెంట్ సార్. హ్మ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఐడెంటిఫై. ఐ హావ్ గాట్ 500 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండర్ మీ అండ్ 1000 అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ సార్. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో కిమ్స్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది గదా! కొంత ఫాలో అప్ చేస్తున్నారా? అసలకి ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? సార్ ఆహ్, మా ఎవరైతే మా డైరెక్టర్ గారు ఆ 2 హాస్పిటల్స్‌కి ఇన్‌చార్జ్ మా డైరెక్టర్ గారు ఉన్నారో, ఆయన కంటిన్యూయస్ కాంటాక్ట్‌లో ఉన్నారు సార్ వాళ్ళతో. పేరెంట్స్ ఏమన్నా చెప్పాలనుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? మీ కాలేజీ తరఫున గావచ్చు, లేపోతే అంటే ఇప్పుడు చాలా కండిషన్ వెరీ బ్యాడ్ కండిషన్ అని వింటున్నాం. ఆల్‌మోస్ట్ ఆల్ అసలకి లేరు అనే ఒక చిన్న చర్చ ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది అని? సో నెక్స్ట్ ఇట్ ఈస్ ది ఎండ్ ఈజ్ ఇన్‌ఎవిటబుల్ ఇన్ దిస్ కేస్ సార్. వి ఆర్ వెరీ సారీ ఫర్ థాట్. వి ఫీల్ డిప్రెస్డ్ అండ్ యాంగ్విష్డ్ బికాజ్ వి హావ్ లాస్ట్ ఎ స్టూడెంట్ ఆల్ సడన్ అండ్ దట్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. అందులోను ఈ రోజుల్లో డెర్మటాలజీ అంటే దాన్ని చాలా. క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సో షీ ఈజ్ గుడ్ ర్యాంకింగ్ స్టూడెంట్ హూ హాస్ టు దిస్ ప్లేస్ టు స్టడీ బికాజ్ మా మా కాలేజీలో డెర్మటాలజీ వీఆర్ ఆల్ అన్‌హ్యాపీ దట్ సచ్ ఎ థింగ్ హస్ హ్యాపెండ్. మిగతా ఏది అలా జరగాలో ఇట్స్ ఆల్రెడీ ఇన్ ది కోర్ట్ అండ్ విత్ ది పోలీస్ అండ్ ది మెజిస్ట్రేట్. సో దే హావ్ టు డూ వాట్ దే విల్ డూ. సరే. ఎవరైతే గాయపడ్డాడో అంటే ప్రియాంక ముందుంది దెబ్బ తగిలి ఈజ్ ఆల్సో డిస్టర్బ్డ్ సార్. సో నేను ప్రెజెంట్లీ ఐ హావ్ నాట్ కాంటాక్టెడ్ హిమ్. థ్యాంక్ యూ. ఇది గురునాథ్ గారు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. జరిగిన సంఘటన తన నోటీస్‌కి రాంగానే కాలేజ్ కంటే ముందే ఇక్కడున్న మిగతా
హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్కి చేర్చుకుని అక్కడ ఉన్న పరిస్థితిని అప్ టు డేట్ చూస్తున్నారు. తర్వాత పోలీసులు అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా మేము ఇంటిమేషన్ చేసిన తర్వాతనే, అంటే యాజ్ పర్ రెగ్యులర్ షెడ్యూల్ జరిగిన తర్వాత ఎమ్మెల్సీ ఎలా చేస్తారో అదే విధంగా మేము పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు అని. అయితే ఒక బాగా యాక్టివ్‌గా ఉన్న విద్యార్థి ఇక్కడ ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం కొంత బాధాకరమైన అంశమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఆ పాపకు సంబంధించిన హైదరాబాద్‌లో ఈవెన్ ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది? ఏంటి? అని ఏదో ఒక అపవాదొచ్చింది. అది అనవసరమైన అపవాదు. లేదు, మేము ఆ రోజే యాక్టివేట్ అయ్యాం. జీఎస్ఎల్ సిబ్బంది ఎప్పటికప్పుడు యాక్టివేట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ మొత్తం కూడా మా దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్స్ మొత్తం కూడా అత్యాధునికమైన ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. అయినా కూడా మేము ఎక్కడ తగ్గలేదు. కానీ పేరెంట్స్ బలవంతం పెట్టారు. మేము తీసుకువెళ్తామని చెప్పిన తర్వాత, సరే ఇక మీ ఇష్టం, మీరు తీసుకువెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళొచ్చు అని చెప్పాం. అంతేగాని ఇక్కడ ఆ పాప సంఘటన జరిగిన తర్వాత కాలేజీ విషయం కూడా జరగలేదు అనేది ప్రిన్సిపాల్ మాట్లాడుతున్న పరిస్థితి. తోట స్టూడియో.